ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడమే. కడియం దానం అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడం బాధాకరం. బండి సంజయ్ శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించినట్టుగా తీర్పు. హైకోర్టును ఆశ్రయిస్తాం, స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలని వ్యాఖ్య. ఇక ఆయన వ్యవహరించలేకే నిస్సహాయమైన స్థితిలో ఒక నిస్సహాయుడిగా ఇచ్చిన తీర్పు ఇది. రూపం అంతా తనదే, కానీ వెనుక గన్ను పెట్టి కూర్చున్నారు ఆయనకు. గంతే. నీ నోట్లోకి వెళ్ళి ఏం రావాలో వెనుక ఉండి మేము చెప్తాం, మేము చెప్పిన దాన్నే నువ్వు మళ్ళీ నీ నోట్లోకి వెళ్ళి మాట్లాడాలి. స్పీకర్ గారి పరిస్థితి అట్లున్నది. కాబట్టి అట్లాంటి సీట్లలో కూర్చొని వ్యర్థము, ఉండి వ్యర్థమే. ఇవ్వవలసిన తీర్పులు ఇవ్వనప్పుడు అది ఎంత గొప్ప పొజిషన్ అయినా ఆ పొజిషన్ వల్ల ప్రజలకు ఏమాత్రం లాభం ఉండదు, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం లాభం ఉండదని మన గడ్డం స్పీకర్ ప్రసాద్ గారు నిరూపించింది. కాబట్టి దళితుడిని తీసుకుపోయి స్పీకర్గా కూర్చోబెట్టిన, రెడ్డిని తీసుకుపోయి స్పీకర్గా కూర్చోబెట్టిన, ఇంకో బ్రాహ్మణ్ని తీసుకుపోయి స్పీకర్గా కూర్చోబెట్టిన, ఆ పదవికున్న గౌరవాన్ని పెంచే నిర్ణయాలు తీర్పులు రానప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉండి వృధా, వాళ్ళు లేనట్టు, ఉన్నా లేనట్టే, లేకున్నా లేనట్టే. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు ఇచ్చిన తీర్పు అలాంటిదే. ఆయనను తీసుకుపోయి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా, స్పీకర్ గారిగా కూర్చోబెట్టినా, ఎక్కడ కూర్చోబెట్టినా ఆయన తీర్పుకు వాల్యూ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలల్లా వీళ్ళు దొంగలని ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. ఆయన నవ్వుల పాలైండు, ఆ కుర్చీని నవ్వుల పాలన చేసిండు.